రీసెంట్గా ఒక పోలీస్ ఆఫీసరు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన వ్యక్తినే అతని క్యాస్ట్ తెలిసిన తర్వాత కొట్టాడు. లిటరల్గా ఇలా జుట్టు పట్టుకొని చెంప మీద కొట్టాడు. లీగల్గా అతనికి ఎలాంటి శిక్షలు పడతాయి మేడం పోలీస్ ఆఫీసర్కి? పోలీసులు కొట్టిన ఎవరు కొట్టినా కూడా సెక్షన్ 115 ఆఫ్ బిఎన్ఎస్ ఎవరికైనా ఒక హర్ట్ చేస్తే వాళ్ళకి సెక్షన్ 115 పడుతుంది. బట్ ఇక్కడ పోలీస్ ఆఫీసర్ బీయింగ్ సర్వెంట్ ఆఫ్ గవర్నమెంట్ కొట్టిండు కాబట్టి ఇక్కడ సెక్షన్ 220 ఆఫ్ బిఎన్ఎస్ కూడా వస్తుంది. ఏంటంటే ఒక పబ్లిక్ సర్వెంట్ హీ హ్యాస్ టు ఒబే ద లాని ఒబే చేయాలి, అతని డ్యూటీ అతను చేయాలి. బట్ అగెయిన్స్ట్ పోతే అతనికి శిక్ష పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఏమైందంటే బరేలీ అనే ఒక ప్లేస్లో ఆ పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఆ పర్సన్ బైక్ మిస్ అయింది. బైక్ పోతే కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ థింగ్ మిస్బిహేవ్ చేసిండ్రు. అని తర్వాత ఏ క్యాస్ట్ అని అర్థమైంది. అడిగినారో లేకపోతే అడిగితే చెప్పిండో మొత్తానికి లోవర్ క్యాస్ట్ అని తెలిసింది. లోవర్ క్యాస్ట్ అని తెలియగానే పట్టాపట్ట 4 వీకినాడు. అండ్ ఉల్టా తిట్టడము అది ఇది అనడము. అంటే ఈ వెళ్ళిందే బైక్ పోయింది ఏదో కంప్లైంట్ ఇద్దామని వెళ్తే రిటర్న్ దెబ్బలు తిన్నాడు. బట్ థ్యాంక్ఫుల్లీ ఎవరో ఒకరు వీడియో తీసి అయితే అది వైరల్ చేసినారు. ఇట్లాంటి ఇంకా అంటే ఇప్పటికీ ఇవన్నీ నడుస్తున్నాయి. అంటే మనం లాస్ట్ టైం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం సౌత్ ఇండియా కంటే నార్త్ ఇండియాలో ఈ దరిద్రం ఎక్కువ అని చెప్పి. అంటే ఈ క్యాస్ట్ ఫీలింగ్ బయటకు వెళ్తుంటే ఇంకా అంటే హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు వస్తే లోవర్ క్యాస్ట్ వాళ్ళు చెప్పులు చేతిలో పట్టుకోవాలి, వాళ్ళు కనీసం బావిలో మంచినీళ్ళు కూడా తాగొద్దు. అవన్నీ యూపీలో బీహార్లో ఇంకా ఉన్నాయి. ఇది యూపీ బరేలీలో జరిగింది ఈ ఇన్సిడెంట్ అనేది. సో ఇంకా ఇట్లాంటివి మూఢనమ్మకాలు ఆ క్యాస్ట్ ఫీలింగ్ ఇంకా క్యాస్టిజం అనేది ఇంకా ఎగ్జిస్ట్ అవుతుంది. సో మనకి ఇప్పుడు ఆర్టికల్ 15 కూడా ఏం చెప్తుంది, నో డిస్క్రిమినేషన్ అండర్ క్యాస్ట్ ద్వారా ఒక మనుషుల్ని వేరియేట్ చేసి చూసి డిస్క్రిమినేట్ చేసి చూడొద్దు, వాళ్ళని ఇన్సల్ట్ చేయొద్దు. ఈవెన్ ఒకవేళ లోవర్ క్యాస్ట్ అని న్యూస్లో చదివాం. బట్ ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ అయింటే ఈవెన్ అట్రాసిటీ యాక్ట్ కూడా అప్లై అవుతుంది. అండ్ ఎవరున్నా సరే బెయిల్ కూడా దొరకదు. ఈవెన్ అది పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే వాళ్ళకి శిక్ష అనేది పడుతుంది. సో ఎప్పుడైనా సరే ఇప్పుడు ఫస్ట్ థింగ్ లాకి భయపడో దేనికో భయపడో లోవర్ క్యాస్ట్ వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. అది స్వతహా మనుషులకి రావాలి ఫీలింగ్ అనేది, చేంజ్ అనేది మనుషుల ఫీలింగ్స్ ఇవన్నీ మనం మార్పులు అనేది స్వతహా మనంతట మనకు రావాలి. ఏ క్యాస్ట్ అయినా ఒకటే, ఆల్ క్యాస్ట్ ఆర్ ఈక్వల్, ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్ అని మనకు అనిపించాలి. బట్ ఏదో లా ఉంది శిక్ష పడుతుంది అని భయంతో ఇవన్నీ చేస్తే ఓన్లీ తాత్కాలికంగానే ఉంటుంది, ఓన్లీ బయట వరకే ఉంటుంది. బట్ లోపల మళ్ళీ అది ఉంటుంది, లోపల తెలియకుండా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో మనుషులు మారాలి మెయిన్గా. అంటే చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. ఈవెన్ నార్త్ ఇండియాలోనే కాదు సౌత్లో కూడా ఉంది, బట్ అంత లేదు. పోలీసు మీరు ఎక్కడ చూసారా? ఎస్, ఐ హ్యావ్ సీన్. లైక్ పోలీసుల దగ్గరికి కంప్లైంట్ ఇద్దామని వెళ్తే రివర్స్లో కంప్లైంట్ ఇచ్చే వ్యక్తులనే క్యాస్ట్ అనే కాదు కంప్లైంట్ ఇవ్వాల్సిన వ్యక్తులనే తిడుతూ ఉంటారు. వాళ్ళు తిట్టడం లాంటివి అది జరిగింది. బట్ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్. ఇక్కడ క్యాస్ట్ చూసి లోవర్ క్యాస్ట్ అని తెలిసింది కాబట్టి కొట్టడం జరిగింది. సో మెయిన్ పాయింట్ అయితే అదే కదా ఇక్కడ. బట్ మీరు అన్నట్టు కొన్నిసార్లు పోలీస్ స్టేషన్ ఈవెన్ మొన్న చూసినాం కదా, ఒక లేడీ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే లేడీనే ఒక మహిళను చూడకుండా కొట్టిన సందర్భాలు ఉన్నాయి. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు పని చేయరు కానీ కొడతారు.